హలో హాయ్ నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరు అంతకుముందు నా వీడియో ఒకటి చూశారు కదా, అది డెంటల్ గురించి, అంటే మన పళ్ళ గురించి, పంటి నొప్పి గురించి, ఎలా పళ్ళు నొప్పులు పుడితే ఎలాంటి క్రీమ్ వాడాలో నేను ఒకటి చూపించాను. అందులో మీకు ఒక విషయం చెప్పాను అనమాట. ఈ పళ్ళు గారెలు పట్టినా గానీ, పళ్ళ నుంచి బ్లడ్ వచ్చినా గానీ, ఇవన్నిటికీ ఒక మనం పేస్ట్ లాంటిది, అంటే డైలీ యూజ్ చేసే పేస్ట్ అనమాట. అది పూర్తిగా ఆయుర్వేదంతో చేసిన పేస్ట్లు అనమాట. అవి డాక్టర్ గారే సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనమాట. మాక్సిమం ఒక 30 years వస్తుంది అనగానే పళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే చిన్న చిన్న పిల్లలకి అంటే ఊడటం రావడం అది వేరు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు అనేవి కూడా చాలా వరకు వీక్ అయిపోతాయి. దానివల్ల గారెలు పట్టేయటము, తర్వాత పళ్ళు చిగురులోంచి బ్లడ్ రావడము, చీము రావడము, వాపులు రావడం, దానివల్ల దంతాలు లూజ్ అయిపోవడము, తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవడం, కొంతమంది మాట్లాడుతుంటే అసలు బాగా స్మెల్ వచ్చేస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోవడానికి, గారెలు పట్టిన పళ్ళు కూడా తెల్లగా రావడానికి నేను 2 క్రీమ్స్ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. మొదటిది వచ్చి హెక్లా విజయల వాళ్ళదనమాట, హెక్లా లావా డెంటల్ క్రీమ్ అని. ఇదనమాట. ఇవి ఓన్లీ ఆయుర్వేద షాప్ లోనే దొరుకుతాయి. ఇది పూర్తిగా కూడా న్యాచురల్, అంటే ప్రకృతి పరమైన వాటితోనే తయారు చేశారనమాట. ఇది వాడేటప్పుడు మీరు కంపల్సరీ లేబుల్ చదవండి. లేబుల్ చదివి దీని ప్రకారమే వెళ్ళాలన్నమాట. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, బాగా ఎవరికైతే పంటి నొప్పి ఉంటది కదా, బాగా పంటి నొప్పి, పుచ్చులు, అంటే బ్యాక్టీరియా వల్ల పుచ్చిపోతాయి పళ్ళు, ఆ పుచ్చులను కూడా తీసేస్తుంది. అలాగే మన చిగుళ్ళ నుంచి బ్లడ్ కారుతున్నా గానీ, లూజ్ అయినా గానీ, కొంతమందికి పాచి పట్టిపోయి నల్లగా తెల్లగా, తర్వాత గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకు కూడా మొత్తం ఇది పనిచేస్తుంది అనమాట. ట్రీట్ చేస్తుంది బాగా. అంటే మన ఇప్పుడు బ్యాడ్ స్మెల్ ఉన్నా సరే మొత్తం తీసేస్తుంది. హామ్ చేసే బ్యాక్టీరియా ఉన్నా సరే పోతుంది. అదే విధంగా ఇది వాడిన తర్వాత మన ఫ్రెష్నెస్ అనేది లాంగ్ లాస్టింగ్ కూడా చాలా సేపు ఉంటది అనమాట. ఇది ఎలా వాడాలంటే, పొద్దున ఒకసారి, సాయంత్రం చేసేవాళ్ళకి ఉంటే కూడా సాయంత్రం కూడా చిన్న కొంచెం స్మాల్ అమౌంట్ తీసుకొని బ్రష్ చేయండి. నార్మల్ బ్రష్ లాగానే బ్రష్ చేసేసేయటమే. దానివల్ల ఏంటంటే, ఒక్కొక్కసారి మార్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు వచ్చి 2 పూటలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఇంకా మంచిది. అదేవిధంగా ఇంకొక 2 చెప్తానన్నా కదా, ఇంకొకటి ఉంది. ఒకటేమో క్రీము, ఇప్పుడు చెప్పింది క్రీము, ఇంకోటేమో జెల్. దాన్ని కూడా ఇది కూడా సేమ్ విజల్ వాళ్ళదే, హెక్లా డెంటల్ క్రీమ్ అనమాట. హెక్లా డెంటల్ క్రీమ్ నేను పైన రాశాను కదా స్క్రీన్ లో, అది చూడండి. అదే విధంగా నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఇది కూడా చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ జెల్ వల్ల మన నోట్లో ఉన్న హామ్ చేసే క్రిములు ఉంటాయి కదా, బ్యాక్టీరియా, ఆ క్రిములను చంపేసిద్ది అనమాట. అవన్నీ ఎందుకప్ప, అసలు నేను చెప్పేది ఏంటంటే, డెంటల్ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీరు నార్మల్ పేస్టులు మానేసి ఈ ఆయుర్వేద క్రీములని, అంటే క్రీమ్ ఒకటి జెల్ ఒకటి, వీటిలో ఏదైనా ఒకటి వాడవచ్చు. ఏంటంటే క్రీమ్ వాడితే పాచి కూడా పోతుంది అనమాట. మన చిగుళ్ళు ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటది. ఎక్కువ షుగర్ వచ్చిన వాళ్ళకి చిగుర్లు లూజ్ అవుతాయి, వాళ్ళకు కూడా టైట్ అయిపోతుంది అనమాట. మెయిన్ స్ట్రాంగ్ టీత్ కావాలన్నా, ఫ్రెష్ బ్రీత్ కావాలన్నా, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీకు అవసరం అవుతుంది అనమాట. ఒకవేళ ఇది రాసుకోలేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకెళ్లి ఆయుర్వేద దుకాణంలో కొనుక్కోండి. నేను చెప్పాను కదా అని మీరేం కొనవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా స్వయంగా రీసెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరుంటే వాళ్ళని కూడా సలహా అడగవచ్చు. లేదా ఆయుర్వేద డాక్టర్స్ ఎవరన్నా దగ్గరలో ఉంటే వాళ్ళు కూడా సలహా అడిగే మీరు వాడండి. ఒకసారి ఈ క్రీమ్స్ ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా
ఇది వచ్చి జెల్ అన్నమాట. జెల్ ఇలా ఉంటుంది. నేను అంతకుముందు రెక్సిడిన్ అని వీడియో చేసాను కదా, అది పళ్ళు జూమంటూ లాగేస్తుంది, పొంటిక కింద 10 నిమిషాలు పెట్టుకోవాలని. ఆ వీడియో తర్వాత చాలా మంది నాకు అంటే ఒక 4 ఫోన్ చేశారు. పెట్టుకోగానే వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ అని చెప్పారు. తెలిసిన వాళ్ళే 4 నా సబ్స్క్రైబర్స్ 4 కూడా. ఇదన్నమాట ఇలా ఉంటది. ఇది ఇందాక చూపించలేదు కదా, అందుకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇది పెద్దలకు మాత్రమే అన్నమాట, పిల్లలకి అవసరం లేదు. ఎవరైతే పొళ్ళు నొప్పులు ఉండి కొంచెం అవగాహన అంటే 18 సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఎవరైనా వాడొచ్చు, కానీ పసిపిల్లలకు మాత్రం వద్దు. వాళ్ళకి దూరంగా పెడితే మంచిది. మామూలుగా పేషెంట్లు కొంతమంది పిల్లలు వేసేసుకొని నాగేస్తూ ఉంటారు కదా, అలా నాకోకుండా దూరంగా ఉంచండి. అదేవిధంగా కొంచెం కూల్ ప్లేస్ లో పెట్టండి. వేడి తగలకూడదు, అంటే జెల్ కాబట్టి ఈ వేడి తగలకుండా కూల్ ప్లేస్ లో ఈ పేస్టులు పెట్టి చక్కగా మీరు కొంచెం స్మాల్ అమౌంట్ తీసుకొని బ్రష్ చేయండి చక్కగా. ఆల్ ప్రాబ్లమ్స్ అన్నిటికంటే మన డెంటల్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా సరే ఈ క్రీమ్ ని జెల్ ని మీరు వాడండి. దీని రేట్ వచ్చి అంటే దుకాణాల్లో ఆయుర్వేదిక్ షాపుల్లో 85 ఏమో క్రీమ్ ఉంది, జెల్ వచ్చేమో 95 ఉంది. కానీ ఆన్లైన్ లో చూస్తే తక్కువే ఉంటుంది, 76, 75 అలా ఉంటది అనమాట. అక్కడ మీరు ఆన్లైన్ లో చేసుకోవాలంటే నేను కింద లింక్ పెడతాను, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోండి. లేదంటే ఆయుర్వేద షాపులు మీకు దగ్గరున్న ఆయుర్వేద షాపుల్లో కూడా కొనుక్కోండి. తర్వాత వచ్చేసి ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, పళ్ళ నొప్పులతో చాలా సమస్యలు పడ్డామన్నమాట నేను గాని మా వారు గాని. ఆ పళ్ళు అవి దంతాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, ఇప్పుడు టైట్ గా ఉన్నాయి. మా వారు కూడా చక్కగా అన్ని తినగలుగుతాడు, ఒకప్పుడైతే ఏం తినలేక ఇట్లా అయిపోయాడు అన్నమాట సన్నగా. ఈ అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి మీరు కూడా చాలా మంది మాక్సిమం ఒక 100 మెంబర్స్ లో ఒక 75 మెంబర్స్ కి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి దానికి హాస్పిటల్కి పరిగెత్తి మందులు మింగి వాళ్ళతో పీకించుకొని డబ్బులు ఖర్చు చేయడం కన్నా ఇది వాడితే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.